తిరుమలలో వెంకటేశ్వర స్వామికి మొదటి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టి కుండలో ఎందుకు పెడతారో మీకు తెలుసా? తిరుమల చుట్టుపక్కల ప్రాంతానికి రాజైన తొండమాన్ చక్రవర్తి రోజు స్వామివారికి బంగారు పుష్పములతో పూజించేవాడు. ఒకసారి స్వామివారి దగ్గర మట్టి పాత్రలు మరియు మట్టి పువ్వులు ఉండటం చూసి దాని వెనుక ఉన్న కథను ఏంటి అని కనుక్కున్నాడు. అలిపిరి దగ్గరలో ఉండే భీమన్న మరియు మట్టి పాత్రలను తయారు చేసి అవి తానే స్వయంగా రోజు కొండ మీదకు తీసుకువెళ్ళి స్వామివారికి ఇద్దామని అనుకుంటాడు. కానీ మరుసటి రోజుకి అవసరమైన పాత్రలు చేయాలి కాబట్టి వేరే వాళ్ళ చేత పంపించాడు. అయితే ఒకసారి స్వయంగా వెంకటేశ్వర స్వామి భీమన్న వాళ్ళింటికి ప్రత్యక్షమై నాకు ఎంతో ఆకలి వేస్తుంది, ఏమైనా తినడానికి పెట్టు అని అడుగుతాడు. స్వామివారిని చూసిన పరవంశంలో భీమన్న తన మట్టి కుండలో తింటున్న పెరుగన్నాన్ని స్వామికి సమర్పిస్తాడు. ఆ పెరుగన్నాన్ని ఎంతో ఇష్టంగా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వీకరిస్తాడు. ఇంకా అప్పటి నుంచి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టి కుండలో పెడుతున్నారు. అందరూ చెప్పండి గోవిందా గోవిందా.